అన్నదమ్ముల రాసులు కథ. రచన కాశీవరపు వెంకట సుబ్బయ్య. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. చాలా కాలం క్రితం కడప జిల్లా మైదుకూరు ఫిర్కా లంకమల అడవికి సమీపాన తూర్పు కనుమల్లో ఉన్న అన్నలూరు గ్రామంలో శివచంద్రయ్య చంద్రమ్మ దంపతులకు ఉమేష్ చంద్రుడు హేమచంద్రుడు చంద్రబిమ్మల్లాంటి ఉత్తములైన ఇద్దరు కొమరులు జన్మించారు. ఈ ఇద్దరు అన్నదమ్ములకు ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం, అనురాగం. తమ్ముడంటే అన్నకు అలవికాని ప్రేమ, అన్నంటే ఎనలేని గౌరవం తమ్ముడికి. అన్నదమ్ములిద్దరూ ఒద్దికగా పెరిగి పెద్దయ్యారు. ఋష్యాశ్రమంలో ఉంటూ గురుకులంలో వ్యవసాయాంశంలో చదివి వ్యవసాయ రంగంలో నిష్ణాతులయ్యారు. కొడుకులకు యుక్త వయస్సు రాగానే తగిన కన్యలను వెదికి వివాహం జరిపించాడు తండ్రి శివచంద్రయ్య. వివాహంతో పాటు కొడుకులిద్దరికీ సమానంగా ఆస్తులను, భూములను పంచి ఇచ్చి వేర్వేరుగా కాపురాలు పెట్టించాడు శివచంద్రయ్య. పేరుకే వేర్వేరు కాపురాలు గాని అన్నీ కలిసే అనుభవిస్తూ, కలిసే నిర్ణయాలు తీసుకుంటూ, కలిసికట్టుగా వ్యవసాయం చేసుకుంటూ, ఏ పొరపత్యాలు రాకుండా ఆనందంగా జీవించసాగారు అన్నదమ్ములు ఉమేష్ చంద్రుడు, హేమచంద్రుడు. ధార్మిక కార్యక్రమాల్లో, న్యాయపరమైన విషయాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో, సేవా కార్యక్రమాల్లో గ్రామ ప్రజలతో కలిసి ముందు వరుసలో అన్నదమ్ములిద్దరూ నిలబడే నిర్వర్తించేవారు. ప్రజల అభిమానానికి పాత్రులయ్యారు. కాలం గడిచే కొద్దీ తమ్ముడు హేమచంద్రుడికి పిల్లలు పుట్టారు. అన్న ఉమేష్ చంద్రుడికి పిల్లలు పుట్టలేదు. అయినా తమ్ముడి పిల్లలే తన పిల్లలుగా భావించి ఉమేష్ చంద్రుడు సంతోషంగా జీవిస్తున్నాడు. తమ్ముడి ఇంట్లో ధాన్యం అయిపోతే అన్న ఇంట్లో ధాన్యం వాడుకునేవాడు హేమచంద్రుడు. అన్న ఇంట్లో ఏవైనా నిత్యావసర వస్తువులు తక్కువైతే తమ్ముడు ఇచ్చేవాడు. ఇలా ఇచ్చిపుచ్చుకుంటూ పంటలు పండించుకుంటూ వ్యవసాయమే వృత్తిగా కాలం గడుపుతున్నారు అన్నదమ్ములిద్దరూ. ఒక సంవత్సరం వానలు బాగా కురిసి పంట ఇబ్బడి ముబ్బడిగా పండింది. పొలంలోనే కళ్ళాలు ఏర్పాటు చేసుకుని పంటను కోసి పంట చెత్తనంతా కల్లాలకు చేర్చారు. వరి చెత్తను రాలగొట్టి వరి ధాన్యం రాసులు పోశారు. అన్నదమ్ముల వరి ధాన్యం రాసులు కొండల్ని తలపించాయి. పగలంతా పనిచేయడం వల్ల అలసిపోయి అన్నదమ్ములిద్దరూ పొలాల్లో ధాన్యపు రాసుల దగ్గరే ఆ రాత్రి నిద్రపోయారు. తొలిజాములో అన్న సద్దు చేయకుండా నిద్ర మేల్కొని, తమ్ముడు పిల్లలు కలిగినవాడు, ధాన్యం తమ్ముడికే ఎక్కువ ఉండాలి, నేను సంతానం లేనివాణ్ణి, నాకెందుకు ఇంత ధాన్యం అని తలచి తన రాశి నుంచి 10 పుట్ల ధాన్యం తమ్ముడి రాశిలో ఎత్తిపోశాడు ఉమేష్ చంద్రుడు. మరిజాములో తమ్ముడు చప్పుడు లేకుండా నిద్రలేచి, అన్న దగ్గర ఉన్న ధాన్యాన్ని మేమే తింటున్నాం కాబట్టి ధాన్యం అన్న దగ్గర ఉండడమే న్యాయం అని యోచించి తన ధాన్యపు రాశిలోంచి 10 పుట్ల ధాన్యం ముంచి అన్న ధాన్యపు రాశిలో పోశాడు హేమచంద్రుడు. మూడో జాములో అన్న ఉమేష్ చంద్రుడు మరోసారి మేలుకొని, తమ్ముడి కుటుంబం పెద్దది, సంవత్సరం పొడిగినా ధాన్యం తమ్ముడికి సరిపోతుందో లేదో అని భావించి తన ధాన్యపు రాశి నుంచి 10 పుట్ల ధాన్యాన్ని తోడి తమ్ముడి రాశిలో పోశాడు. నాలుగో జాములో తమ్ముడు హేమచంద్రుడు ఇంకొకసారి లేచి, ధాన్యం అన్న దగ్గర ఉన్నా అనుభవించేది మేమే కాబట్టి ధాన్యం అన్న దగ్గర ఉండడమే మంచిది అని ఆలోచించి తన రాశి నుంచి అన్న రాశిలో ఇంకో 10 పుట్లు ఎత్తిపోశాడు. అలా రాత్రంతా అన్న తర్వాత తమ్ముడు, తమ్ముడి తర్వాత అన్న నిద్ర మేల్కొని ఒకరి రాశిలోంచి మరొకరి రాశిలోకి ధాన్యం ఎత్తిపోసుకున్నారు. రాసులు తరగనూ లేదు, పెరగనూ లేదు. ఈ ఉదంతాన్నంతా తదేక దృష్టితో పరిశీలించి వీక్షిస్తున్న భగవానుడు ఆ అన్నదమ్ముల అసాధారణమైన త్యాగ నిరతికి మురిసి అపరిమిత భ్రాతృప్రేమకు మెచ్చి వారి పరస్పర అనన్యమైన ఆత్మీయ అనురాగాలకు శాశ్వత గుర్తుగా ఆ 2 ధాన్యపు రాసులను 2 కొండలుగా మార్చాడు. ఆ 2 కొండల్ని జనం అన్నదమ్ముల రాసులు అని పిలుచుకున్నారు. అన్నదమ్ముల అనుబంధానికి సాక్షిగా ఆ కొండలు తరతరాలుగా జనస్ఫూర్తిగా నిలిచాయి. అన్నదమ్ముల రాసులుగా వాసికెక్కి ప్రజారాధనా పాత్రమైనాయి. మనస్పర్ధలతో విడిపోయిన అన్నదమ్ములు
అన్నదమ్ముల రాసుల నుంచి ప్రేరణ పొంది స్పర్ధలు మాని గాఢ అనురక్తితో కలుస్తూ ఉంటారు. అన్నదమ్ములకే కాదు, ఆ కొండలు తోబుట్టువులందరి ఆత్మీయతా సంకేతాలు, ప్రేమ చిహ్నాలు, అభిమానానికి హేతువులు, అనురాగానికి ప్రతీకలు. ప్రతి ఉదయం సూర్యుడు ఈ అన్నదమ్ముల రాసుల మధ్యనే ఉదయించి అన్నదమ్ముల ఆదర్శ బంధాన్ని లోకానికి చాటుతున్నాడు. రండి జనులారా, ఆ అన్నదమ్ముల రాసుల కొండల్ని చూపిస్తాను. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.